యాక్చువల్‌గా ముందుగా అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఖమ్మం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఇంతమందిని గ్యాదర్ చేసిన లయన్స్ క్లబ్ అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. మీరు అడిగినట్టుగా యాక్చువల్‌గా పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో వారి లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ కన్జంప్షన్, పొల్యూషన్ చేంజెస్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్స్, టొబాకో చూయింగ్ వల్ల నోటి క్యాన్సర్, స్వరపీఠిక క్యాన్సర్స్ ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. అదే మహిళల్లోకి వస్తే రొమ్ము క్యాన్సర్లు, గర్భసంచి క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు క్యాన్సర్లు చాలా వరకు ఎక్కువగా డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది. డెత్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అసలు క్యాన్సర్లో మనకు కొన్ని స్టేజ్లు ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో మనం గినంగా క్యాన్సర్ని గుర్తుపట్టగలిగితే ఖచ్చితంగా మనం దాన్ని క్యూర్ వరకు తీసుకెళ్ళవచ్చు. ఎప్పుడైతే మనం లేట్ స్టేజెస్ దాకా క్యాన్సర్ని గుర్తుపట్టలేక, తెలుసుకోలేక వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడం లేట్ అయ్యి అలాంటి కండిషన్స్లోనే డెత్ రేట్ అనేది ఎక్కువగా అవుతుంది క్యాన్సర్స్లో. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. ఎర్లీ డిటెక్షన్ అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు స్క్రీనింగ్ చేయాలి. ఎవరికి కూడా ఏదో చిన్న ఇప్పుడు నార్మల్గా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనుకోండి, కొద్దిగా దగ్గు వస్తుంది అంతే. దగ్గు వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ అని కాదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కొంతమందికి జస్ట్ దగ్గుతోనే మొదలవుతుంది. అలా దగ్గున్న వాళ్ళకి కొంతమందికి స్క్రీనింగ్ చేస్తే, ఒక 100 మందికి స్క్రీనింగ్ చేస్తే ఒకరు ఇద్దరు క్యాన్సర్ పేషెంట్